అందరికీ నమస్తే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ భరద్వాజ్ గారున్నారు. మనకు తెలియని ఎన్నో హెల్త్ టిప్స్ కానీ, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి భరద్వాజ్ గారు. నమస్తే అండి. సో, చాలా మందిలో సైనసైటిస్ అని ఉంటుంది కదా! రైట్. ఆహ్, సో, ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేయనప్పటికీ కూడా రెగ్యులర్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. చిన్న చిన్నగా అయినా సరే. సో, రైట్. అసలు వీళ్ళకు ఎగ్జాక్ట్‌లీ పక్కాగా కనిపించే లక్షణాలేంటి? రైట్. మీరు చెప్పింది చాలా కరెక్టే అండి. హ్మ్. సో, సైనసైటిస్ అనేది మనకేంటి లైఫ్ థ్రెటనింగ్ గాదు. దానివల్ల హ్మ్. మేజర్ ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే డెఫినెట్‌గా వీళ్ళకి సో, హ్మ్. వాళ్ళు చేసే రోజువారీ పనులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అనుకోండి. హ్మ్. జాబ్ చేస్తున్న మెన్ గాని, విమెన్ గాని హ్మ్. వీళ్ళకి జాబ్‌లో చాలా ఇబ్బందులుంటాయి. హ్మ్. సో, సివియర్ పెయిన్స్ రావడం గాని, హ్మ్. స్వెల్లింగ్ రావడం గాని, హ్మ్. బాగా కాఫ్ రావడము, కోల్డ్ రావడము, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా స్నీజింగ్స్ ఉండడం. మామూలుగా ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎక్కువ ఏసీల్లో కూర్చుంటుంటారనమాట. హ్మ్. అవన్నీ ఎక్కువైపోవడము, డిస్కంఫర్ట్ ఉండడము, అంటే వాళ్ళ కెరియర్ పైన కాన్సంట్రేట్ చేయలేకపోవడము, లేకపోతే ఫ్యామిలీ మదర్, ఫాదర్ అనుకోండి. సో, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం. డెఫినెట్‌గా లైఫ్‌లో దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి తప్పితే, ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ చాలా రేర్‌గా అవుతుంది. కొంతమందికి అవుతుంది. హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్‌లోకి గూడా ఎళ్తుంది. కొంతమందికి అవుతుంది గానీ, మాక్సిమం అవ్వదు. డిస్కంఫర్ట్ అనేది ఎక్కువుంటుందనమాట. హ్మ్. సైనసైటిస్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మనకు స్కల్ ఉంటుంది గదా! హ్మ్. మనకు ఫేస్ బోన్ అంటాము. హ్మ్. ఈ ఫేస్ బోన్ అనేది మనకు సాలిడ్ స్ట్రక్చర్ గాదు. లోపల హ్మ్. ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళ వాళ్ళ బ్యాంగిల్స్ జూసారనుకోండి. హ్మ్. చూడ్డానికి ఇంత లావుగా అనిపిస్తది బ్యాంగిల్. హ్మ్. లోపలంతా డొల్లా ఉంటది. అంటే హ్మ్. ఎంప్టీ స్పేస్ ఉంటది. హ్మ్. మన స్కల్ గూడా అంతే. అంటే సాలిడ్ గాదనమాట మన స్కల్. హ్మ్. లోపల ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ ఫోర్ హెడ్‌లో మనము ఆహ్, ఇక్కడ కొన్ని స్పేసెస్ ఉంటాయి. మాక్సిల్లరీ సైనస్ అంటామనమాట. సో, హ్మ్. ఇక్కడ మనకు చీక్ బోన్స్ ఉంటాయి గదా! చీక్ హ్మ్. బోన్స్ గట్టిగుండవు. లోపల హ్మ్. స్పేస్ ఉంటది. అదేవిధంగా ఇక్కడ మనకు బోన్స్ ఉంటాయి. స్పీనాయిడల్ బోను, ఎథిమాయిడల్ బోన్ అని. హ్మ్. సో, ఇక్కడ ఫ్రాంటల్ బోన్ అని. హ్మ్. ఈ దీంట్లో మనకేంటంటే మధ్యలో ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఆ ఎంప్టీ స్పేసెస్ ఎందుకుంటాయంటే దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఏంటంటే మనం పీల్చుకునే గాలి, హ్మ్. రైట్? టెంపరేచర్ ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. హ్మ్. సో, ఎక్కువున్నా, తక్కువున్నా మన లంగ్స్‌లోకెళ్ళిందనుకోండి, మన లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తది. హ్మ్. ఇవేం చేస్తాయంటే మనం పీల్చుకున్న గాలిని సర్టెన్ టెంపరేచర్‌కి తెచ్చిన తర్వాత లంగ్స్‌లోకి వదులుతాయి. హుహు. ఎయిర్ కండిషన్ పనిచేస్తుందనమాట. హ్మ్. అదేవిధంగా మనం మాట్లాడే మాటలకి డెప్త్ రావాలి, రివర్బరేషన్ రావాలి అంటే హ్మ్. మన సౌండ్ అనేది ఈ ఎంప్టీ స్పేసెస్‌లోకెళ్ళి మన ఫేస్‌లో ఉన్న ఎంప్టీ స్పేసెస్‌లోకెళ్ళి మంచి డెప్త్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఎంప్టీ స్పేసెస్‌లో ఏముంటుందంటే మంచి ఇమ్యూన్ యాక్టివిటీ ఉంటుంది. మనం పీల్చుకునే గాలిలో బాక్టీరియా ఉంటుంది, వైరస్‌లుంటాయి, ప్రోటోజోవన్స్ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ ఫస్ట్ ఈ స్పేస్‌లోకి పోతేనే అక్కడ మంచి ఇమ్యూన్ సిస్టమ్ వాటిని చంపేసి ఫ్రెష్ గాలి మన లోపలికి పంపించేటట్లు చేస్తుందనమాట. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏవైతే ఈ ఎంప్టీ గదులున్నాయో మన ఫేస్‌లో అవి ఇన్ఫెక్షన్ అయిపోతాయి. హ్మ్. ఎస్పెషల్లీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్. హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు హ్మ్. ఈ అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్‌గా హ్మ్. ఆహ్, యాంటీబయాటిక్స్ ఇస్తారు, యాంటీ ఫంగల్స్ ఇస్తారు, లేదంటే సర్జరీ అంటారు. హ్మ్. సర్జరీ చేసినా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందన్నమాట. హ్మ్. అది ప్రాబ్లమ్. బట్ హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నా దగ్గర ఇంతవరకు నేను థౌసండ్స్ ఆఫ్ సైనసైటిస్ కేసెస్ ట్రీట్ చేశాను. హ్మ్. ఒక్క పేషెంట్ కూడా సర్జరీ వరకు వెళ్ళలేదు ఇంతవరకు. ఓకే. మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవడమే కాకుండా సైనసైటిస్ హ్మ్. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీ ఇమ్యూనిటీని పెంచి ఇవన్నీ ఏంటంటే హ్మ్. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటికన్నిటికంటే బెటర్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. హ్మ్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్ చేయొచ్చు. సింప్టమ్స్‌ని తగ్గించుకోవడానికి వీళ్ళకి హ్మ్. మామూలుగా ఏం సింప్టమ్స్ ఉంటాయి? బాగా ఫేస్‌లో పెయిన్ రావడము, హ్మ్. స్నీజింగ్స్ రావడము, కోల్డ్ రావడము, హ్మ్. బాగా మత్తుగా ఉండడము. హ్మ్. సో, ఏవైతే ఈ సింప్టమ్స్ ఉన్నాయో, ఈ హ్మ్. సింప్టమ్స్‌ని చాలా క్విక్‌గా రిలీఫ్ చేసుకొని, సో, పర్మనెంట్ సొల్యూషన్ కోసం హోమియోపతిని మనము ఈ సైనసైటిస్‌లో హ్మ్. వాడొచ్చు. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో మనం సర్జరీ వరకు పోకుండా కాపాడొచ్చు. నా దగ్గరికి ఇంతవరకు థౌసండ్స్ ఆఫ్ సైనసైటిస్ కేసెస్ ట్రీట్ చేశాను. హ్మ్. కంపల్సరీ మీరు సర్జరీ చేయించుకోవాలన్న కేసెస్ కూడా హోమియోపతిలో చాలా బాగా తగ్గుతాయి సర్జరీ వరకు పోకుండా. సో, ఇప్పుడు జనరల్‌గా ఈ సైనసైటిస్ అంటే మనం తీసుకునే గాలి సో, తీసుకునే గాలి త్రూనే ఉంటుందా? లేకపోతే ఏమైనా ఫుడ్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ గాని, ఇన్ఫెక్షన్ గాని ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు గూడా ఉండొచ్చా? మనకెందుకు ఇన్ఫెక్షన్ వస్తుందంటే మెయిన్‌గా గాలి నుంచే అండి. హ్మ్. గాలిలో ఏదైతే బాక్టీరియా ఉంది, వైరస్ ఉంది, ప్రోటోజోవన్స్ ఉన్నాయి, లేకపోతే ఫంగస్ ఉంది.
అవన్నీ ఈ లోపలికెళ్ళిపోయి ఎంప్టీ స్పేసెస్‌లోకెళ్ళిపోయి హ్మ్. అక్కడ డెవలప్ అయ్యి అక్కడ ఇన్ఫెక్ట్ చేస్తాయన్నమాట. హ్మ్. బట్ మీరు చెప్పినట్టు డెఫినెట్‌గా ఏవైతే మనం తినే ఫుడ్ హ్మ్. సో, ఎప్పుడు సైనసైటిస్ పెరుగుతుంది అంటే చలికాలంలో. హ్మ్. బాగా చల్లగున్నప్పుడు. హ్మ్. చిన్న పిల్లలు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగినప్పుడు. హ్మ్. అదేవిధంగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు. హ్మ్. చల్లగాల్లో తిరిగినప్పుడు. ఏదన్నా చలి పదార్థం లోపలికి ఎంటర్ అవుతే ఏమవుతుందంటే ఇవి హ్మ్. అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బట్ ఎందుకొస్తుంది అంటే మన గాలిలో ఉన్న బ్యాక్టీరియా. హ్మ్. సో, ఆ బ్యాక్టీరియా ఎందుకు అగ్రవేట్ అవుతుందంటే మనం తినే ఫుడ్ వల్ల అన్నమాట. సో, హోమియోపతి మందులు వాడేవారు ముఖ్యంగా ఎన్ని రోజులలో ఇది తగ్గే అవకాశం ఉండొచ్చు? సో, మనకు సింప్టమాటిక్‌గా రిలీఫ్ వెంటనే వస్తుందండి. మాక్సిమం 1 వీక్ హ్మ్. కొంతమందికి 2, 3 డేస్‌లో కొంతమందికి 1 డేలో హ్మ్. మంచి రిలీఫ్ అనేదొస్తుంది. హ్మ్. బట్ మనకు ఇది కంప్లీట్‌గా తగ్గాలి అంటే హ్మ్. స్టేజ్‌ని బట్టి. సో, హ్మ్. కొంతమందికి ఏమవుతుందంటే ఓన్లీ స్పినాయిడ్‌లో ఉంటుంది, ఎథిమాయిడ్‌లో ఉంటుంది, లేకపోతే జైగోమాటిక్‌లో ఉంటుంది, హ్మ్. ఫ్రంటల్‌లో ఉంటుంది. హ్మ్. సింపుల్‌గా ఉందనుకోండి 1, 2 మంత్స్‌లో హ్మ్. కంప్లీట్‌గా ఎళ్ళిపోతుంది. హ్మ్. మనకొచ్చే కేసెస్ ఎలా వస్తాయంటే చాలా కేసెస్ హ్మ్. ముదిరిపోయిన తర్వాత వస్తాయి. వీళ్ళు ఓకే. యాంటీబయాటిక్స్ తీసుకొని, యాంటీ హిస్టమైన్స్ తీసుకొని, స్టెరాయిడ్స్ వాడి, ఈ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాడి అవన్నీ తగ్గక ఫైనల్‌గా డాక్టర్ దగ్గరికెళ్తే నేనింకా మందులతో పని చేయదిది. హ్మ్. సర్జరీ చేయాల్సినప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఇంటర్నెట్‌కెళ్ళి చెక్ చేస్తారు. హ్మ్. సర్జరీ లేకుండా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? అప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ నా వీడియోలు చూసి వస్తూ ఉంటారనమాట. హ్మ్. ఓకే. అటువంటి వాళ్ళకి మినిమమ్ 3-4 మంత్స్ పడుతుంది. సో, కంప్లీట్‌గా తగ్గుతుంది. కానీ సో, బట్ ఇనీషియల్ స్టేజ్‌లో వస్తే 1 ఆర్ 2 మంత్స్. హ్మ్. లేట్ స్టేజ్‌లో వస్తే ఏంటంటే మనకు 3-4 మంత్స్ రెగ్యులర్‌గా మెడిసిన్ వాడాల్సుంటుంది. ఓకే. అంటే మోస్ట్‌లీ హైయర్ స్టేజెస్‌లలో ఉన్నా గాని ఒక 3-4 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. రైట్. యాహ్! యాహ్! ఓకే సో, అండి. మాక్సిమం హ్మ్. నార్మల్‌గా ఆన్ అన్ యావరేజ్ 3-4 మంత్స్. హ్మ్. మేబీ 100లో ఒకరికి 5 మందికి, 6 మందికి ఏంటంటే 6 హ్మ్. మంత్స్ వరకు కూడా ఎళ్ళొచ్చు. అంటే వాళ్ళ ఓకే. ఇమ్యూనిటీని బట్టి. హ్మ్. వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హ్మ్. థైరాయిడ్ ఉండొచ్చు, బీపీ హ్మ్. ఉండొచ్చు, వేరే షుగర్ ఇన్ఫెక్టెడ్ ఉండొచ్చు. ఏరియాస్ ఉండొచ్చు. హ్మ్. యాహ్! వీటి వల్ల ఏంటంటే కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఆన్ అన్ యావరేజ్ మనకు 3-4 మంత్స్ సరిపోతుంది. హ్మ్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్స్ అండి. Fiticus Homeopathy